వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. నేను మీ డాక్టర్ దీప్తి. ఈరోజు మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. వయసు మీరుతున్న కొద్దీ మొహం పైన ముడతలు, సన్నటి గీతలు, చారలు ఎందుకు ఏర్పడుతూ ఉంటాయి? డ్రైగా ఎందుకు అవుతుంటుంది స్కిన్? ఇది చూద్దాం. ఏజింగ్ ప్రాసెస్లో ముఖ్యంగా జరిగేది కొలాజన్ తగ్గుతూ ఉంటుంది కొద్ది కొద్దిగా ప్రతి ఇయర్ అనేది మనకు తెలుసు. అలాగే డ్రైనెస్ కూడా అవుతూ ఉంటుంది. కానీ డ్రైనెస్ ఎందుకు అవుతుంది మనం తెలుసుకుని దాన్ని అరికట్టగలిగితే, దాన్ని సొల్యూషన్ మనం వెతకగలిగితే ఏజింగ్ ప్రాసెస్ని మనం ఖచ్చితంగా డిలే చేయొచ్చు. ఏజింగ్ సైన్స్కి ఏజే కానవసరం లేదు. ఎన్వైరన్మెంటల్ స్ట్రెసర్స్ వల్ల కూడా మన స్కిన్ ఎక్కువగా ఏజ్ అయిపోయినట్టుగా ముదురుగా లేదంటే ముడతలుగా గీతలు పడుతూ డ్రైగా కనిపించే అవకాశం ఉంది. సో ఏజింగ్ ప్రాసెస్లో ఏమవుతుంటుందంటే సెబేషియస్ గ్లాండ్స్ యొక్క యాక్టివిటీ తగ్గిపోతుంది, సీబమ్ సీక్రిషన్స్ తగ్గిపోతాయి. సీబమ్ సీక్రిషన్స్ ఏంటంటే న్యాచురల్గా మనకి చెమటతో పాటుగా విడుదలయ్యే నూనె ఉంటుంది కదా, తేమ. ఆ తేమకి కారకమే ఈ సీబమ్ అనమాట. ఎన్వైరన్మెంటల్ స్ట్రెసర్స్ అంటే అల్ట్రావైలెట్ రేడియేషన్, ఎయిర్ పొల్యూషన్, బయట నుంచి మనం పెట్టే హార్ష్ స్కిన్ ప్రోడక్ట్స్, సోప్స్ కావచ్చు, పలు రకాల ప్రోడక్ట్స్ మన స్కిన్ పైన వాడేవి కూడా. సెరామైడ్స్ అని కొన్ని లిపిడ్స్ ఉంటాయండి. ఇవి మన స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేస్తాయి. అంటే లోపటి మాయిశ్చర్ని బయటికి త్వరగా ఎవాపరేట్ కాకుండా స్కిన్లోనే ఆ ప్లంపీనెస్ని అలాగే నిలిపి ఉంచడానికి హెల్ప్ అయ్యేవి. అయితే ఎంజైమ్ యాక్టివిటీ మనకు మామూలుగానే ఏజింగ్తో పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే ఎంజైమ్ యాక్టివిటీ పెరుగుతుందో ఈ సెరామైడ్స్ అనే లిపిడ్స్ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటాయి. సో ఎంజైమ్ యాక్టివిటీ పెరుగుతుంది, లిపిడ్ బ్రేక్ డౌన్ అవుతుంది, స్కిన్ బ్యారియర్ అనేది మెల్లగా వీక్ అయిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే స్కిన్ బ్యారియర్ వీక్ అవుతుందో బయట నుంచి మనం రకరకాలుగా ప్రోడక్ట్స్ వాడుతుంటాం, ఎండ లేదంటే ఎయిర్ పొల్యూషన్, ఇందాక మాట్లాడుకున్నట్టు ఇవన్నీ కూడా స్కిన్ని ఈజీగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. ఎండకి వెళ్ళినప్పుడు జస్ట్ ట్యాన్ అవ్వడంతో, మనకు చిన్నప్పుడేమో జస్ట్ ట్యాన్ అయ్యేవాళ్ళం, ఇప్పుడు బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంటుంది, స్కిన్ పిగ్మెంటేషన్ రావడం స్టార్ట్ అవుతూ ఉంటుంది. అలాగే హార్ష్ కెమికల్స్ అవి వాడినప్పుడు బాగా చిట్లినట్టుగా, మొహం పగిలినట్టుగా డ్రైగా అయిపోవడము, ఎన్నిసార్లు మాయిశ్చరైజర్ పెట్టినా రిపేర్ అవుతున్న ఫీలింగ్ కలగకపోవడం, ఎక్స్ట్రా ఏదో స్కిన్కి అవసరము అన్న ఫీలింగ్ మనకు తెలుస్తూ ఉంటుంది. కానీ ఏది వాడాలి అనే దానికంటే కూడా ఏదో ఒకటి వాడేసి ముందు అర్జెంటుగా దీన్ని రిపేర్ చేసేద్దామని ఆలోచిస్తూ ఉంటాం. సో లోపల ఇంత జరుగుతుంది, మనకి ఎంజైమ్ యాక్టివిటీ పెరిగింది. అది మనం గ్రహించడానికి ఇంత డీటెయిల్డ్గా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో మెయిన్ ఏంటి అంటే స్కిన్ ప్రొటెక్టివ్ బ్యారియర్ని మనం చెరిపేసే హార్ష్ ప్రోడక్ట్స్ని వాడకూడదు ఒక ఏజ్ వచ్చాక. బయట నుంచి వచ్చిన ఎన్వైరన్మెంటల్ స్ట్రెసర్స్ కానివ్వండి, మనం ప్రత్యేకించి ఇంట్లో వాడే ప్రోడక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా త్వరగా మనల్ని ఎఫెక్ట్ చేయగలవు. అంటే చిన్నపాటి ఎండకి అలా డి వైటమిన్ కోసం మనం కాసేపు ఎండకి వెళ్ళినా కూడా స్కిన్ పైన పిగ్మెంటేషన్ రావడము, స్కిన్ డ్రై అవ్వడము, రింకిల్స్ రావడం, ఇవన్నీ ఈ రకంగా మొదలవుతూ ఉంటాయి. సో మరి ఏం చేయాలి? హార్మోనల్ ఇష్యూస్ చిన్న ఏజ్లో మొదలైనా లేదా ఏజింగ్ ప్రాసెస్లోనే మన వయసు కొద్దీ హార్మోనల్ డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినా కూడా, ఈ చిన్న చిన్న ఇంబ్యాలెన్సెస్ ఏమున్నా కూడా, అది ఇన్సులిన్ కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, స్కిన్ బ్యారియర్ ఫంక్షనింగ్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయి. అలాగే ఇందాక చెప్పినట్టు సెరమైడ్ ఒకటి, హైలూరోనిక్ యాసిడ్ ప్రొడక్షన్ కూడా స్కిన్లో తగ్గిపోతుంది, కొలాజన్ తగ్గిపోతుంది, ఎలాస్టిన్ తగ్గిపోతుంది. ప్రోటీన్ ప్రాపర్గా తీసుకొని వాళ్ళలో ఇంకాస్త ఎక్కువగా స్కిన్ ఇష్యూస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా మనం ఏమేం చేస్తూ ఉంటాం క్లినిక్లో అంటే, ఇప్పుడు పిఆర్పి ట్రీట్మెంట్స్, డెర్మా పెన్ ఇలాంటివి బాగా హెల్ప్ అవుతాయి. కానీ ఇందుకు తగ్గట్టుగా మన బాడీని మనం కూడా మలుచుకోవడానికి ప్రోటీన్, వైటమిన్స్, ఇతరత్ర మినరల్స్ అన్నీ కూడా సమృద్ధిగా ఉండేలాగా మన ఫుడ్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. సో ఏంటి ఈ ఫుడ్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఆకుకూరలు, కూరగాయలు పెంచాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కల ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, ఫ్లాక్సీడ్ ఆయిల్ క్యాప్సూల్స్ ఇలాంటివి ఇంటేక్ స్టార్ట్ చేయాలి. వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, ఫిష్ ఇవన్నీ కూడా మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని మెండుగా బాడీకి అందించడంలోనూ స్కిన్ షైనీగా ఉండడము, ప్లంప్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. బటర్ ఫ్రూట్ అంటూ ఉంటారు, అవకాడో, స్పినచ్ ఇవన్నీ కూడా మన ఫుడ్లో ఎక్కువగా ఉండేలాగా మనం చూసుకోవాలి. బాగా నీళ్లు కూడా తీసుకోవాలి. గ్రీన్ టీని ఒక ఆప్షన్గా తీసుకోవచ్చు. గ్రీన్ టీ వాడకం రోజులో 1 లేక 2 సార్లు తీసుకోవడం వల్ల కూడా బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా అందుతాయి. అలాగే హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ని కలిసి అవసరమైన సప్లిమెంట్స్ని మీరు ప్రిస్క్రిప్షన్ ద్వారా తీసుకొని స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువగా అఫ్కోర్స్ మన స్కిన్ని బట్టే మన స్కిన్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తుంటారు. కానీ ఎక్కువగా స్క్వాలిన్, సెరామైడ్స్, హైలూరోనిక్ యాసిడ్ బేస్డ్ ఫేస్ మాస్క్స్ కానీ ఫేషియల్ ట్రీట్మెంట్స్లో లేదంటే హైడ్రా ఫేషియల్స్లో ఇలాంటివి ఉండేలాగా చూసుకోండి. అవి మీ డాక్టర్స్ ఎనీవేస్ చూసుకుంటారు. సో వీటి కాంబినేషన్స్లో ఉన్న క్రీమ్స్, కాక్టైల్స్ని వాడడం ద్వారా కూడా చాలా వరకు స్కిన్ బ్యారియర్ ఫంక్షన్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు.
ఇంత చేసి మనం స్ట్రెస్ని తగ్గించుకోకపోతే, స్లీప్ని ప్రాపర్గా ఉండేలాగా చూసుకోకపోతే కనుక మళ్ళీ విషయం మొదటికే వస్తుంది. పిగ్మెంటేషన్కి కారకాలకు, పిగ్మెంటేషన్కి ముఖ్యమైన కారణం హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. స్లీప్తో, స్ట్రెస్తోనే మొదలవుతూ ఉంటాయి ఈ హార్మోనల్ ఇష్యూస్ కూడా. సో కాస్త ఎక్సర్సైజ్ ఉండాలి, టైంకి నిద్రపోవాలి, టైంకి తినాలి, మితంగా తినాలి. ఎండకి కాస్త వీపుకి ఎండ తగిలేలాగా ప్రతిరోజు కాసేపు కూర్చోవాలి. సన్ గ్లాసెస్, హ్యాట్స్, సన్ స్క్రీన్స్ వీటి వాడకాన్ని మనం రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. అండ్ మగవాళ్ళల్లో స్కిన్ బాగా బరుగ్గా అవడము, ఈ నుదురు భాగం బాగా పాడవడం జరుగుతూ ఉంటుంది ఒక 40స్లోకి వచ్చినాక. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా ఆల్కహాల్, స్మోకింగ్ని అవాయిడ్ చేయాలి అని మన లివర్ సూచన ఇస్తుందనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. కొవ్వు శాతం బాడీలో ఎక్కువ ఉండకుండా, చెడు కొవ్వు ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. లావుగా ఉన్నా సరే, సన్నగా ఉన్నా సరే మినిమం ఎక్సర్సైజ్ మోడరేట్గా అయితే మనం చేయాల్సిందే. ఏంటి దాని గురించి ఏం చర్యలు తీసుకోవాలి అనేది కూడా స్ట్రిక్ట్గా పాటించడం ద్వారా స్కిన్కి కలిగే పిగ్మెంటేషన్, రింకిల్స్ వీటిని కూడా మనం చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. యోగా, డీప్ బ్రీతింగ్ ఇట్లాంటివి మన దినచర్యలో మనం యాడ్ చేసుకుంటూ ఉండాలండి. ఇవన్నీ కూడా ఆక్సిడేటివ్ స్ట్రెస్ని తీసేస్తాయి. ఫ్రీ రాడికల్ ఫార్మేషన్ మన బ్లడ్లో అవ్వకుండా చూస్తాయి. తద్వారా స్కిన్ డ్యామేజ్, హెయిర్ డ్యామేజ్ జరగకుండా కూడా హెల్ప్ అవుతుంది. ఇందాక మనం ఎన్వైర్మెంటల్ స్ట్రెసర్స్ అని ఒక మాట మాట్లాడాం కదా, అవి ఏంటి అనేవి చూద్దాం ఇన్ డెప్త్. కోర్స్ సన్లైట్, యూవీ రేడియేషన్, మన బ్లూ లైట్, మన స్క్రీన్స్ ద్వారా వెలువడే లైట్స్, ఇలాంటివి మాత్రమే కాకుండా సడన్ చేంజెస్ ఇన్ టెంపరేచర్. ఈ రూమ్లో కూర్చున్నాము, ఉక్కగా ఉంది, సడన్గా పవర్ చిల్లో పెట్టేసి ఏసీ వేసుకోవడము, లేదా ఒక వేడి ప్లేసెస్ నుంచి, అంటే అతిగా వేడిగా ఉన్న ఎన్వైర్న్మెంట్ నుంచి సడన్గా చిల్డ్గా ఉండే ప్లేసెస్కి షిఫ్ట్ అవ్వడము. ఎక్కువ ట్రావెలింగ్ చేసే వాళ్ళలో స్కిన్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటుంటాయి. ఎందుకేనండి, వాళ్ళు రకరకాల టెంపరేచర్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు కదా. ఒకే రోజులో కొన్ని రకాల ప్లేసెస్ తిరుగుతూ ఉంటారు కనుక అక్కడక్కడ ఉన్న ఎన్వైర్న్మెంటల్ టెంపరేచర్ చేంజెస్ వాళ్ళ స్కిన్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపిస్తాయి. ట్రావెలింగ్ చేసే వాళ్ళే కాదు, మామూలుగా ఏది పడితే అది వాడేస్తూ ఉంటారు మొహం మీద. కెమికల్ ఎక్స్పోజర్ మితంగా ఉండకుండా కొంతమంది ఈరోజు ఈ సోపు, రేపు ఆ షాంపూ, ఎల్లుండి ఇంకో షాంపూ, ఎల్లుండి ఇంకొక సోపు, ఇలాంటి మాటికి మార్చేస్తూ ఉంటారు. ఏది చేతికి అందితే అది వాడేస్తూ ఉంటారు. సో ఇటువంటివి కూడా కెమికల్ ఎఫెక్ట్స్ మన స్కిన్ పైన పని చేస్తూ ఉంటాయి. ఇది మనం గ్రహించం. ఒక్కరోజే కదా, ఇంకొక రోజే కదా. ఇంకొందరికి ఒక అలవాటు ఉంటుంది, రకరకాల సబ్బుల్ని కొని వాటిని వాసన చూడాలనే తాపత్రయం కొద్దీ ప్రతి నెల సబ్బులు మారుస్తూ ఉంటారు. దీనివల్ల కూడా కెమికల్ యాక్టివిటీ స్కిన్ పైన పెరిగిద్ది. ఒక ఏజ్ వచ్చాక లేదా ఆల్రెడీ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాటికి స్కిన్ ప్రోడక్ట్స్, ఈ కెమికల్ యాక్షన్ ఎక్కువగా ఉన్న ప్రోడక్ట్స్ని మాటికి చేంజ్ చేయొద్దు. మామూలుగా ఇంట్లో వాడే సబ్బులు, బట్టల సబ్బులు, గిన్నెల సబ్బులు, ఇటువంటి వాటి యాక్టివిటీ కూడా, డియో స్ప్రేస్, ఇటువంటి వాటి యాక్టివిటీని కూడా మనం కొంచెం స్కిన్ పైన తగ్గించాలి. ఇవన్నీ కూడా కెమికల్ ఇరిటెంట్స్ లాగా పనిచేస్తూ ఉంటాయి. సో ఇవి కూడా ఎన్వైర్మెంటల్ స్ట్రెసర్స్ కిందకి వస్తాయి. స్మోకింగ్, సెకండ్ హ్యాండ్ స్మోకింగ్, ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్ కన్జంప్షన్ కూడా అవాయిడ్ చేయాలి. ఇది ఎక్స్ట్రీమ్ డ్రైనెస్కి, తొందరగా ఏజింగ్ అనేది స్కిన్ పైన కనిపించడానికి కారణం. నాయిస్, జస్ట్ బయట ఎయిర్ పొల్యూషన్ మాత్రమే కాదండి, బయట నుంచి వచ్చే చప్పుళ్ళు. ఇప్పుడు మన గణేష్ నిమజ్జనం అని, గణేష్ పూజ టైంలలో, దసరా టైంలలో మైకుల నుంచి బాగా సౌండ్స్ పెడుతూ ఉంటారు కదా. వాటి ద్వారా మనకు కలిగే స్ట్రెస్ నుంచి ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ బాడీలో స్టార్ట్ అవుతాయి. ఈ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్సెస్ కాస్త ఖచ్చితంగా స్కిన్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇదివరకు మనకి అణిగి ఉన్న ఈ పిగ్మెంటేషన్ ఇష్యూస్ కానివ్వండి, లైన్స్ లాంటివి కానివ్వండి, మళ్ళీ రైజ్ అయ్యి స్పీడప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇయర్ ప్రొటెక్షన్ గేర్స్ కానీ వాడడము, లేదా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి స్ట్రెస్ రిలీఫ్ కోసం వాడడం అవసరం. ఎన్వైర్మెంటల్ స్ట్రెసర్స్లో మరొకటి వాటర్ క్వాలిటీ. బోర్ వాటర్, ఎక్కువగా మినరల్స్ ఉన్న వాటర్, ఇవి కూడా స్కిన్కి హాని కలుగజేస్తాయండి. సో వీలైనంత వరకు ఫిల్టర్ వాటర్ స్కిన్ పైన యూజ్ చేసే ప్లాన్ చేసుకోండి. బాడీ మొత్తం వాష్ చేయడానికి మనం వాడలేకపోయినా కనీసము ఫేస్ అండ్ నెక్ వాష్కి మనము ఫిల్టర్ వాటర్ యూజ్ చేయడం కూడా కొద్ది వరకు అలర్జిక్ రెస్పాన్సెస్ని మన బాడీకి చూపించకుండా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇళ్లల్లో వాడే ఏసీల దగ్గర నుంచి అతిగా క్లైమేట్ చేంజెస్, టెంపరేచర్ చేంజెస్, కెమికల్ ఎక్స్పోజర్, ఇవన్నీ కూడా ఎన్వైర్మెంటల్ స్ట్రెసర్సే. వీటిని హద్దుల్లో పెట్టాలి. టోనర్ వాడకాన్ని మొదలు పెట్టాలి, మాయిశ్చరైజర్ వాడకాన్ని కూడా మొదలు పెట్టాలి. ఇవి స్కిన్ టైట్నింగ్ చేయడం మాత్రమే కాకుండా స్కిన్ బ్యారియర్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్ప్ అవుతూ ఉంటాయి. సో రోజ్ వాటర్ టోనర్స్ లాంటివి, రైస్ వాటర్ టోనర్స్ లాంటివి వాడుకోవచ్చు.
మాయిశ్చరైజ్ చేసిన స్కిన్ని ఎండకి లైట్లకి ఎక్స్పోజ్ చేయకూడదు, దాన్ని మళ్ళీ సన్ స్క్రీన్తో కప్పాల్సిందే. మరీ టోనర్లు వాడలేని పక్షంలో కనీసం స్నానం చేయగానే మాయిశ్చరైజర్ ఇమీడియట్గా రాయడం అనేది కూడా అలవాటు చేసుకోండి. ఇది లాంగ్ రన్లో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కెమికల్ బేస్డ్ కాస్మెటిక్ ట్రీట్మెంట్స్ తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాము అంటే కనుక పిఆర్పి అండ్ డర్మా రోలర్, హైడ్రా ఫేషియల్, క్యూ స్విచ్ లేజర్ ఇవి బ్రహ్మాండంగా పనిచేస్తాయి. సో విజిట్ us at Crowns Aesthetic Solutions. Hope you like this video, viewers. Thank you.